డబ్బు కోసం దేవుడి సినిమాలు చేస్తున్న రాజమౌళి అంటున్న కొంతమంది బీజేపీ వాళ్ళకి మాత్రం రమా రాజమౌళి గారు అయితే సూపర్ కౌంటర్ ఇచ్చారనమాట. సో అది ఏ విధంగా ఇచ్చారు అసలు అంటే రీసెంట్ గా రాజమౌళి గారు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ఏవైతే వ్యాఖ్యలు చేశారో, అంటే నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటకి చాలా మంది హిందూ బంధువులు, హిందూ సంఘాలందరూ కూడా మీరు ఈ విధంగా మాట్లాడడాన్ని మేము మాత్రం తీసుకోలేకపోతున్నాము. మీరు దేవుణ్ణి అడ్డు పెట్టుకొని సినిమాలు చేయొచ్చు, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని సినిమాలు తీసి కొన్ని వందల కోట్లు సంపాదించవచ్చు. మరి ఆ సంపాదించినప్పుడు మీకు అడ్డురాని దేవుడు అప్పుడున్నటువంటి నమ్మకం ఇప్పుడు ఎందుకు లేదు? దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు ఎందుకు వాళ్ళ మీద సినిమాలు తీస్తున్నావు అని చెప్పేసి ఇప్పుడు ఈ వారణాసి సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము. సో మీరు బయటికి వచ్చి సభాముఖంగా ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్తే తప్ప అప్పటి వరకు మేము మాత్రం అసలు ఊరుకునేదే లేదు. సినిమాని మాత్రం ఖచ్చితంగా బాయ్కాట్ చేస్తాము, ఆపేస్తాము అనే విధంగా చాలా మంది కూడా మాట్లాడారు. సో ఇప్పుడు ఏంటంటే రమా రాజమౌళి గారు, అంటే రాజమౌళి గారి వైఫ్ గారు ఒక వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ శాతం మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మరి వాళ్ళకు కౌంటర్ ఇస్తున్న రమా రాజమౌళి గారు అనే విధంగా అయితే ఒక వీడియో చాలా మటుకు వైరల్ అవుతుంది. మరి ఆ వీడియో ఇప్పుడే మాట్లాడిందా, గతంలో మాట్లాడిందా అంటే దాని గురించి మనము మాట్లాడుకుంటే ఆ వీడియోలో ముందుగా తను ఏం చెప్పింది అంటే రాజమౌళి గారికి అసలు డబ్బుకు ఇచ్చే ఉండదు, తను ఎక్కడికి వెళ్ళినా కూడా తన జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు, ఏ ఒక్క క్రెడిట్ కార్డు కూడా ఉండదు, ఫోన్ కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. అంటే నేను ఆయన ఏదైతే కార్లో వెళ్తారో ఆ కార్ డ్రైవర్కి క్రెడిట్ కార్డ్స్ కానీ డబ్బు కానీ నేనే ఇచ్చి పంపిస్తాను, ఎందుకంటే మార్గ మధ్యంలో ఎక్కడైనా కూడా డబ్బు అవసరం ఉంటుంది అని చెప్పేసి. సో ఆ విధంగా రూపాయి కూడా ఆయన ఆశించకుండా అసలు డబ్బు పిచ్చి అనేది ఆయనకు లేదు. అలాంటప్పుడు మీరు ఏ విధంగా అంటే ఇలాంటి ఒక వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు. మరి వీడియో ఇప్పటిదంటే ఇప్పటిది కాదు, గతంలో ఎప్పుడో రాజమౌళి గారి గురించి తను మాట్లాడినటువంటి ఒక వీడియో. సో అందరూ కూడా ఇప్పుడు ఆ వీడియోని తీసుకొచ్చి మళ్ళీ పోస్టులు చేస్తూ మళ్ళీ వైరల్ చేస్తూ ఎవరైతే రాజమౌళి గారి గురించి ఈ విధంగా డబ్బు పిచ్చి అని చెప్పేసి డబ్బుల కోసం సినిమాలు, దేవుళ్ళని అడ్డు పెట్టుకొని సినిమాలు అంటున్నారో సో వాళ్ళకి కౌంటర్గా ఈ వీడియోని తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు డబ్బు గురించి అంటున్నారు కాబట్టి డబ్బుకి అసలు రాజమౌళి గారికి అసలు పిచ్చే ఉండదు డబ్బు మీద అని చెప్పేసి ఈ విధంగా చెప్పడానికి ఈ వీడియోని తెస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా రాజమౌళి గారు బై మిస్టేక్లో అన్నారా, భావోద్వేగంతో అన్నారా, బాధతో అన్నారా, కోపంతో అన్నారా, సో ఆయన ఏ ఫీలింగ్తోనే అన్నారని చెప్పేసి కంప్లీట్గా ఆయనకి తప్ప ఎవరు కూడా విషయం తెలియదు. బట్ బయటికి మాత్రం హిందూ సోదరులందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడనే విధంగా పోర్ట్రేట్ అయింది. సో ఇలాంటి సమయంలో మరి రాజమౌళి గారు ఇంత ఒక 4-5 రోజుల నుంచి కూడా ఈ వాట్స్ మీద చాలా మటుకు చర్చలు జరుగుతూ ఉన్నాయి, చాలా మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి రాజమౌళి గారు ఎందుకు బయటకు వచ్చి కనీసమైనటువంటి ఒక రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా అంటే అందరూ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు. సో మరి చూడాలి రాజమౌళి గారు ఏమైనా బయటకు వచ్చి క్షమాపణ చెప్తారా, మరి లేదు క్షమాపణ చెప్పకుండా నేను ఇలాంటి పరిస్థితుల్లో అనాల్సి వచ్చిందైనా రియాక్ట్ అవుతారని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ రమా రాజమౌళి గారి వీడియో అనేది సో ఇక్కడ బీజేపీ నాయకులు అందరికీ కూడా కౌంటర్గా అని చెప్పేసి ఆ ఒక వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారు.